ఎక్కడ షిప్ సీజ్ అయింది, ద్వారంపూడి ఎంపైర్ ఎక్కడ కూలింది, పేర్ని నాని గారు హ్యాపీగా ఇంట్లో ఉన్నారట, అందరూ పరామర్శలు చేస్తున్నారట, రోజా గారు 100 కోట్లు ఏమైపోయింది ఆడదాం ఆంధ్ర, కొడాలి నాని తిట్లన్నీ ఏమైపోయినాయి, వంశీ చేసిన వ్యాఖ్యలన్నీ ఏమైపోయినాయి, అసలు ఏం జరుగుతుంది? ఇది ప్రశ్నలు. వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న నా సహోదరులకు గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇవి ఒక ఆర్డర్ ప్రకారం వస్తున్నాయి. 1,00,000 కోట్ల నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఎక్కడికి ఎవరు ఏమీ తప్పించుకునే ప్రసక్తి లేదు. నేను చాలాసార్లు చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నాను. మా రాయలసీమలో ఒక సామెత ఉంది, ఉప్పు తిన్నోడు నీళ్లు దాకా తప్పదు, తప్పు చేసినోడు తప్పించుకోక తప్పదు. ఇందాక రమేష్ అన్న చాలా చెప్పాడు, అసలు ఏం తప్పు చేయలేదు, అబద్ధాలు అసత్యాలు ఇవన్నీ అని. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ పేటెంట్ హక్కులు అవి, అబద్ధాలు అసత్యం అనేది. దాన్ని మళ్ళీ అవతల పార్టీకి దయచేసి వద్దు కాకండి. ఎందుకంటే 10%, 5% కూడా మీ పార్టీతో కానీ మీ నాయకుడితో కానీ అబద్ధాల్లో అసత్యాల్లో ప్రపంచంలో ఏ పార్టీ కూడా సరితూగలేదు. రెండోది, ఇక్కడ మనమందరం ఎలా ఉన్నా కానీ కార్యకర్తల మనోభావాల్లో చెప్పి నేను వర్మ గారు మీతో అంటున్నా, అంటే ఒక వర్మ గారు ఒక ఎథిక్స్ ఉన్న ఒక జర్నలిస్ట్గా ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకొని వీళ్ళందరూ ఎంత ఎదవలో చెప్తున్నాడు, వీళ్ళని ఎందుకు పెట్టున్నారు అని. నిజంగా ఐ అప్రిషియేట్. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు మనం దాన్ని కూలంకుషంగా తీసుకొస్తాం. అంటే ఒక రకమైన చర్చ సహృద్భావ వాతావరణంలో జరగాలి అని తీసుకొస్తాం మనం. మరి 151 మందిలో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వీళ్ళు అని చెప్పి కదా మనం, వీళ్ళు పేరుని దొంగ, అతను దొంగే. ఇందాక రమేష్ అన్న ఏమన్నాడంటే అదేదో తీస్తాడు, ఫైన్ వేస్తాడు అని. ఎంత ఈజీగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో క్లర్క్, ఆయనకు అవసరమై అతని చేతిలో కూడా ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న గ్రామీణ బ్యాంకులు అంటే ఒక 50,000 వాడుకొని ఎల్లుండో వేస్తాడు, ఒప్పుకుంటుందండి బ్యాంకు? అంటే మీరు సబ్జెక్ట్లే తెలియకుండా, అంటే అదేదో అడుగుతుంది ఫైన్ వేస్తారంట, కాదండి. రెండోది, ఇక్కడ సీజ్ ద షిప్ అని తర్వాత ఏంటి? వర్మ గారు మీరే అడిగారు ఈ ప్రశ్న ఇంట్రోలో, తర్వాత ఏంటి అని. తర్వాత ఏంటి అంటే నిన్న దాదాపు 1 గంట 25 నిమిషాలు పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలిలో ప్రతి ప్రశ్నకు, మీరు ఇప్పుడు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. ఏదైతే గవర్నమెంట్ గోడౌన్లు ఉన్నాయో వాటితో పాటు లీజుకి తీసుకున్నటువంటి బఫర్ గోడౌన్లు, వీటన్నిటిలో రైతుల నుంచి ఈ పీడిఎఫ్ రైస్కు తయారైనటువంటి వాటిని మేము ఎట్లా స్టోర్ చేస్తాము, వాటిని లీజుకి తీసుకొని ఎవరైతే ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఈ పేరున లాంటి దొంగలు ఉన్నారో కొద్ది శాతం, ఒక 25% రైస్ను తీసుకొని 75% రైస్ను ఈ రేషన్ బియ్యాన్ని కలిపి ఒక సంస్థ పేరు పెట్టి దానికి ఒక పర్మిషన్ తెచ్చుకొని ఆ గోడౌన్లలో నుంచి వీళ్ళు తీసుకుపోయి వీళ్ళు ఒక రైస్ మిల్లులను తీసుకొని అక్కడ స్వయంగా వీళ్ళు పంట పండించిన దాంట్లో నుంచి పుట్టినట్టు వస్తున్న వాటివి, వీటిల్లో నుంచి ఈ బఫర్ గోడౌన్లలో ఇప్పటి వరకు ఈ షిప్లోను వీటిలోను నిన్నైతే ఒకే ఒక చోట నియర్లీ 3,800 అనమాట, సబ్జెక్ట్ టు కరెక్షన్, నియర్లీ 4,000 టన్నులు ఈరోజు పట్టుకున్నాం. ఏ ఒక్క గోడౌన్ను వదిలే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు దాని మీద సర్వ హక్కులు ఇచ్చి మూగమ్మన్నారు. కాబట్టి మేము 100% ఏదైతే ఈ పౌర సరఫరాల శాఖలో ఉందో వీటన్నిటిని కూలంకుషంగా లోడుతున్నాం అని చెబుతూ, ఇది పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళకి, పేర్ని నాని పేరుతో లేదు, వాళ్ళ వైఫ్ పేర్ని జయసుధా పేరుతో ఉంది. ఏదైతే ప్రతి విషయానికి ముందొచ్చి పరిగెడుతూ ప్రజల పేదల బియ్యము పంది కుక్కల్లా తిన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని నిద్ర లేస్తే వచ్చి నాయకులను మాట్లాడినటువంటి వ్యక్తులు సిగ్గు లేకుండా ఈరోజు ఎలా సమాధానం చెప్తారు? మేము తీసుకున్న అసలు ఆన్సర్ అయింది వచ్చి చెప్పమానండి, బయటకు వచ్చి చెప్పమానండి. నేను 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు కట్టామండి, మళ్ళీ 70 లక్షలు డీడీ కట్టాలంటే ఎందుకంత కక్కుర్తి బ్రతుకు? ఎందుకు కట్టవలసి వచ్చింది?
యు ఆర్ ఏ నిజమైన రీటైలర్ లేదా నిజమైన వ్యాపారస్తుడైతే అందరు చేసినట్టు మీరు చేయండి. ఎందుకు మీరు ఆ బ్యాలెన్స్ తీసుకొని ఏదైతే ఎంక్వైరీలో మీ పేర్లు వస్తున్నాయని బయటపడుతున్నారో అక్కడ తక్కువ వచ్చినటువంటి రైస్కు ఆ గోల్డ్ దేని కొరకని చెప్పి ఈ చెక్కులు